అదేంటండి అలా మాట్లాడుతున్నారు? పుట్టింటి నుంచి సారీ తీసుకురావడం ఆనవాయితీ కదా! మా కూతురు కోడలుగా మీ ఇంటి నుంచి అడుగు పెట్టిన తర్వాత మేము మా కూతురికి ఏమీ పంపలేదు. అందుకని ఈ సారీ తీసుకొచ్చాం. ఇది తప్పులా మాట్లాడుతున్నారు ఏంటి అని లలిత అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రమోదిని వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటి ఇది మెట్టినిల్లు అని అనేటప్పుడు మీరు పదే పదే మీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలు చేశారు. ఎంత మమ్మల్ని హింసించాలనుకున్నారో అంతా మీరు హింసించారు. అదేది ఇప్పుడు ఎంత చేయాలో అంత చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మీ కూతురు మెట్టినిల్లని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు మీరు సారే సీర తీసుకొచ్చారు. అసలు అది పెళ్ళే కాదు అని చెప్పేస్తే మళ్ళీ సాంప్రదాయాలు ఏంటి మీరు పాటిస్తున్నారు? వాడేదో మూర్ఖంగా తాళి అమ్మాయి మెడలో కట్టేస్తే అమ్మాయి మూర్ఖంగా మెట్టినిల్లు అని చెప్పేసి అనుకుని ఉంటుంది. అలాంటి అమ్మాయి విషయంకి ఇప్పుడు మీరు కూడా మూర్ఖంగా వచ్చి సారే సీర తెస్తున్నారు. మీరేమైనా మనుషులేనా అని చెప్పేసి సతీమూర్తి అయితే అంటూ ఉంటాడు. ఏదేం మాట్లాడుతున్నారు? నా కూతురు మూర్ఖురాలేం కాదు. తనకు ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు. తన జీవితం మీద తనకి ఇది విచక్షణ ఉంది. తను ఏ పని చేసినా తనకి ఒక అవగాహన ఉంది. అలాంటి నా కూతురు నిర్ణయం తప్పని నేను ఎప్పుడూ వంట పట్టను. తనకి జరిగింది పెళ్ళి అనుకోకుండా జరిగింది. అది బలవంతంగా జరిగినా సరే శివపార్వతుల కళ్యాణంలో జరిగింది కాబట్టి అది పెళ్ళే అని నా కూతురు గాఢంగా నమ్ముతుంది. దానికి మేము కూడా విలువివ్వాల్సి వచ్చింది. అలాంటిది మీరు పెళ్ళి కాదని ఎలా అనేస్తారు? నా కూతురు ఏది చేసినా తప్పు చేయదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటండి తప్పు చేయదు అని చెప్పేసి సత్యమూర్తి అంటూ ఉంటాడు. వాడేదో తాళి కట్టేస్తే అది పెళ్ళి అయిపోతుందా? దాన్ని ఒక పెళ్ళి అంటారా అని చెప్పేసి సత్యమూర్తి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇంత తెలిసిన మాస్టర్ అయినా మీరే ఇన్ని మాటలు అంటే ఇంకేం అనలేను. నా కూతురికి జీవితం పట్ల ఒక ఇది ఉంది. ఆ నమ్మకంని మేము తను నమ్ముతున్నాము కాబట్టే ఈ విధంగా సాంప్రదాయంగా సారీ తీసుకొచ్చాం అనేది అంటూ ఉంటాడు. మీరు తెచ్చిన సారీ నా ఇంట్లో పెట్టడానికి వీలు లేదు అని సతీమూర్తి అయితే గట్టిగా చెప్పేస్తూ ఉంటాడు. ఆ మాటలకి మిథున వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు.